హలో అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో తొలి ఏకాదశి పండుగ గురించి తెలుసుకుందాము. అలాగే మనకు 2026లో తొలి ఏకాదశి రోజు ఏ రోజు వస్తుంది? శుక్రవారం చేసుకోవాలా? లేదంటే శనివారం చేసుకోవాలా? అలాగే తినకూడని పదార్థాలేంటి? స్వామివారికి తప్పకుండా మనం సమర్పించవలసినవి ఏంటి? ఏ నైవేద్యాలు సమర్పించకూడదు అనేది కూడా తెలుసుకుందాము. ఇంకా మనకు సంవత్సరంలో వచ్చే 24 ఏకాదశుల్లో ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశి అని పిలుస్తారు. మనం ఈ తొలి ఏకాదశినే శ్రేణి ఏకాదశి, అలాగే హరివాసరం, పేలాల పండగ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఈ తొలి ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పంపై ఈ రోజు నుంచి శయనించి అంటే నిద్రలోకి జారుకుంటారనమాట. తిరిగి కార్తీక మాసంలో వచ్చే ప్రబోధిని ఏకాదశి రోజు స్వామివారు మేల్కొంటారు. స్వామివారు నిద్రావస్థలో ఉన్న ఈ 4 మాసాలని చాతుర్మాసాలుగా కూడా పిలుస్తారు. అంటే ఈ 4 మాసాల్లో ఎలాంటి వివాహాలు కానీ శుభకార్యాలు కానీ జరపడానికి ఈ కుదరదండి. అలాగే ఈ 4 మాసాలు దానాలకు, అలాగే పూజలకి, దైవ కార్యక్రమాలకి కూడా చాలా విశిష్టమైంది. స్వామివారు మేల్కొనే ఈ ప్రబోధిని ఏకాదశి రోజు కార్తీక మాసంలో వస్తుంది కాబట్టి కార్తీక మాసానికి కూడా చాలా విశిష్టత ఉంది. ఇంకా మనకు ఈ తొలి ఏకాదశి 2026లో మనకు స్వస్తి శ్రీ పరాభవ నామ సంవత్సరం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసంలో మనకు ఈ తొలి ఏకాదశి అనేది వస్తుంది. అలాగే ఈ మనకు తిథి ఎప్పుడు ప్రారంభమవుతుందంటే జూలై 24 శుక్రవారం ఉదయం 9:13 మొదలయ్యి అంటే ప్రారంభమవుతుందన్నమాట. తిరిగి జూలై 25 శనివారం ఉదయం 11:34 ఏకాదశి అనేది పూర్తవుతుంది. కాబట్టి మనం సూర్యోదయానికి ఉన్న తిథిని పరిగణలోకి తీసుకుని ఏ పండుగనన్నా చేస్తారు కాబట్టి మనం ఈ తొలి ఏకాదశిని శనివారం మాత్రమే చేసుకుంటాము. ఇంకా ఈ 2026లో తొలి ఏకాదశి శనివారం రావడం చాలా విశిష్టమండి. ఎందుకంటే స్వామివారికి ప్రీతికరమైనటువంటి ఈ శనివారం రోజు పిండి దీపాలతో 7 ఒత్తులతో కానీ 7 దీపాలు కానీ చేస్తే చాలా చాలా మంచిది. అలాగే స్వామివారికి బియ్యంతో చేసినటువంటి ఈ పిండి దీపం సమర్పించడం వల్ల అంటే బెల్లము, నెయ్యి అన్నీ కలిపి ఈ పిండి దీపారాధన చేస్తాం కాబట్టి చాలా చాలా మంచిది. అలాగే ఈరోజు స్వామివారికి పేలాలంటే జొన్న పిండితో చేసినటువంటి నైవేద్యాలు ఏమన్నా సమర్పించవచ్చు. అలాగే మనం ఈ రోజున బియ్యం అనేది తినకూడదండి. ఎందుకంటే ఈ రోజున బియ్యంలో మురా అనే రాక్షసుడు ఉంటాడు కాబట్టి స్వామివారికి ఇది నైవేద్యంగా పెట్టకూడదు. అలాగే మనం కూడా ఈ బియ్యంతో చేసినటువంటి ఏ ఆహారాన్ని కూడా తీసుకోకూడదు కాబట్టి ఈ నియమం ఒకటే పాటిస్తే చాలు. అలాగే స్వామివారికి ఈరోజు తులసి దళాలు కానీ మారేడాకులు కానీ సమర్పిస్తే చాలా మంచిది. ఒక్క తులసి దళమన్న స్వామివారికి సమర్పించి చూడండి, మీకే పుణ్యఫలం అయితే దక్కుతుంది. ఇంకా ఈ ఏకాదశి రోజు చేసే ఉపవాసానికి కూడా చాలా ప్రాధాన్యత ఉంటుంది. ప్రతిఫలం కూడా చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి చాలా వరకు కుదిరిన వాళ్ళు ఉపవాస దీక్షను చేసుకుంటే చాలా చాలా మంచిది. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా నిద్ర అనేది పోకూడదండి. ఈ తొలి ఏకాదశి రోజు అస్సలు పగటి సమయంలో నిద్రపోకూడదు. మనకి ఇంకా ఈ తొలి ఏకాదశి నుంచే పండుగలన్నీ స్టార్ట్ అవుతాయి కాబట్టి ఇంకా వరుసగా మనకు శ్రావణ మాసం తర్వాత వినాయక చవితి వరుసగా పండుగలు అనేది ప్రారంభమవుతాయి. ఇంకా ఈ తొలి ఏకాదశి రోజు ఈ విధంగా స్వామివారికి తులసితో అర్చించిన సమర్పించిన మనకు అంతులేని ఐశ్వర్యం అయితే తప్పకుండా కలుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.